మనకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడి వినిపిస్తాను. దానికంటే ముందుగా ఒక మాట చెప్తాను. నా స్నేహితురాలు, ఆమె పేరు వెంకాయమ్మ. మరి ఆమెకి బొట్టు అంటే చాలా ఇష్టం అండి. ఎన్నడూ బొట్టు తీసేది కాదు. మేము తీయి దేవుని పాటలు పాడంటే, ఎందుకంటే తనకు నాలుగు తిరిగేది కాదు, పాటలు పాడేది కాదనమాట. కానీ ఎట్లయితే ఒక 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 బ్రదర్ పెళ్లి చేసుకున్నారు. ఆయన పాస్టర్ గారు, ఇప్పుడు పాస్టర్ అమ్మ అనబడుతూ ఉందండి. ఎంత గొప్ప సంతోషమో. ఇప్పుడు పాటలు కూడా చాలా బాగా పాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బొట్టు తీయమంటే ఎన్నడూ తీసేది కాదు, కానీ తీసేసింది. ఇప్పుడు అమ్మగారిలాగా చక్కగా ఆమె ఎంతోమందికి ఆదరిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా నేను ఒక పాట పాడి వినిపిస్తా. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకము యేసుతోనే గడపాలని. హల్లెలూయా.